అబ్దుల్లాపూర్ మెట్టు మాత్రం వదిలిపెట్టరా మల్లేషు. పక్కా నేను మాట ఇచ్చిండ్రా నీకు. ఛానల్ వచ్చిన మరుక్షణమే మెట్టు మెట్టు సంగతి మాత్రం మెట్టు మెట్టు వదిలిపెట్టకుండా చేస్తా అని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో మా చింతపాడు నవీన్ పటేల్. మా నవీన్ పటేల్కి ఒక గుడ్ న్యూస్ చెప్దాం ఆగరే. ఫస్ట్ నవీన్ పటేల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నా నవీన్ పటేల్. ఎందుకంటే ఒకప్పుడు భారత్ యువసేన 3 ఛానల్నే ఉండినాయి. 3కు 3 మా మలేషియా గాడు హ్యాక్ చేసి ఇప్పుడు మీరు చూసే లైవ్ 4వ ఛానల్. సో మహేష్ గాడ్సే గొంతు ఇంకో ఛానల్లో పెంచిండు సక్సెస్ఫుల్గా. 3కు 3 ఛానల్. ఇక ఇది భారత యువసేన హెచ్డి. ఇది కూడా మన కంట్రోల్కే వచ్చింది. సో ఇది వచ్చింది. నెక్స్ట్ భారత యువసేన తెలుగు అని ఉంటుంది. ఒక పేరు పడితే మీకు అన్ని వచ్చేస్తాయి కిందనో పైన. ఇది భారత యువసేన టీవీ ప్రజెంట్ మీరు చూస్తున్నది. మా మలేషియా కానీ పుణ్యాన సక్సెస్ఫుల్గా అన్ని ఛానల్ అయితే వచ్చినాయి. ఇక ఇక్కడ మీరు కొట్టిరు కదా భారత యువసేన తెలుగు అని కొడితే అయిపోయాయి. మీకు 3 ఛానల్ చూపిస్తున్నాయి కదా. ఈ 3 ఛానళ్ళు రికవర్ అయిపోయినాయి. ఇంకోటి భారత యువసేన మెయిన్ ఛానల్ ఈరోజు మార్నింగ్ జస్ట్ లైవ్కి వచ్చే ముందే రికవర్ అయింది. అందుకే ఈరోజు లైవ్ లేట్గా పెట్టినా. రికవర్ అయ్యింది. యూట్యూబ్లో ఇంకా ఛానల్ అప్లోడ్ కాలేదు. అందులో మా లత్కోర్ మలేషియా గారు వేరే వీడియోలు పెట్టించిండు. సో ఫైనల్గా భారత యువసేన అన్ని ఛానళ్ళు మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చినాయి. మరి ప్రజలందరి ఆశీర్వాదం, భారత యువసేన ప్రేక్షకుల ఆశీర్వాదం, ఇంకా ప్రజల్లోకి మన గొంతు వినిపించడానికి ఇంకో ఛానల్ మనకు బలమైందే భారత యువసేన టీవీ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రధానంగా మా చింతపాడు నవీన్ పటేల్ గారు, మా గురువు గారికి ప్రణామములు. మీ యొక్క ప్రయత్నాలు ఇంకా ఇంకా కొనసాగించండి. మీ యొక్క కుట్రలు మహేష్ గాడ్సే పైన ఇంకా ఇంకా పెంచండి. తద్వారా ప్రజల్లో మహేష్ గాడ్సే దమ్మేందో చూపించండి. ఇది నేను కోరుకుంటున్నా. మా అయ్య, మా తల్లిదండ్రులు, మా అన్న నన్ను మంచి బ్రహ్మాండంగా బీటెక్ చదివించారు. పైసలు దండిగా ఖర్చు పెట్టి చదువుకున్నా. ఫైనల్గా జీవితంలో నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి మాత్రం నేను చదువుకున్న చదువు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నాకు పనికొస్తుంది. ఇంతవరకు ఈ తెలంగాణలో సొంతంగా ఇన్ని ఛానల్ రికవర్ చేసుకున్న మొగోడు అయితే నేను ఇంతవరకు ఎవరి పేరు వినలేదు, నేను చూడలేదు. సో భగవంతు చదువుకున్నాం. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చదువుకున్నా. అంతో ఇంతో నేర్చుకున్నా. కాబట్టి ఏది రాకపోయినా నేర్చుకునైనా పట్టుదలతో పట్టుకున్నామంటే వదలకుండా దాన్ని సాధించే వరకు నిలబడేలకైతే చదువుకోగలిగిన. థ్యాంక్ యూ సో మచ్ చింతపాడు నవీన్ పటేల్ గారికి, భారత యువసేన ప్రేక్షకులకు, మరి నా శ్రేయోభిలాషులందరికీ. అన్ని ఛానళ్ళు వచ్చినాయి, ఏ ఒక్క ఛానల్ కూడా పోలేదు. అన్ని రికవర్ అయిపోయి అన్ని ప్రజల్లో పనిచేస్తూనే ఉంటాయి. చూద్దాం. ఇది ఎందుకు చెప్తానంటే మా మలేషియానికి గుడ్ న్యూస్ ఇది. పటేల్ గాడు పాపం ఇంకెన్ని చేస్తావురా ఎవరు లత్కోరుగా ఇంకెన్ని ఉన్నాయిరా. సో ఏదేమైనా అబ్దుల్లాపూర్ మెట్టు మాత్రం వదిలిపెట్టరా మలేషు. పక్కా నేను మాట ఇచ్చిండ్రా నీకు. ఛానల్ వచ్చిన మరుక్షణమే మెట్టు మెట్టు సంగతి మాత్రం మెట్టు మెట్టు వదిలిపెట్టకుండా చేస్తా అని చెప్పిన. సో నేను నీకు ప్రామిస్ చేస్తున్నా మల్లేష్, ఖచ్చితంగా దాన్ని మాత్రం మనం ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిందే. చూద్దాం. మల్లేషే గాడు పత్తిత్త పతివతన రే నేనేమన్నా నా వల్ల కూడా నష్టపోయి ఉంటే ఒక్కడు రారి ఆ రోడ్డు మీదకని డ్రామాలు చూపిస్తున్నారు రుచా కొడుక. సో ఆ డ్రామాలన్నిటికీ ఎండ్ కార్డు పెడదాం మనం. అది తొందరలో రా మల్లేష్. ఏమా పటేల్ గాడు చూడరా కొడుక్క లేపి 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 రాసిన గారు. అన్నం పెట్టట్లేరటనే కానీ ఎడ్యుకేషన్ కిట్లు దేనికండ్రు కూలుతున్న బడుల భవనాలట, ప్రైవేటు బాట వచ్చిన స్టూడెంట్స్ అంట, మాయమవుతున్న మాస్టర్లట, గురుకులాల్లో ఆకలి కేకలట, ప్రైవేటులో ఫీజుల వాతలట, ఎవరి కోసం ఈ ఆర్భాటమట, ఫీజుల దోపిడీపై లేని నియంత్రణట, కిట్లపై ఉన్న శ్రద్ధ దేనికోసం, కమిషన్ల కోసమే కొత్త సర్కారు కొత్త డ్రామా అంటుండు మా మలేషియా గారు. వారి మలేషియా మా రేవంత్ అన్న డ్రామా వేస్తుండు అంటున్నావు. మరి కాంగ్రెస్లో రెడ్ల ఉచ్చద అయినప్పుడు తెలియదు ఆ డ్రామా. వాళ్ళు చెప్పపోతే నేనిత్తా ఫస్ట్ అడుగుతా జనాన్ని ఇచ్చిర్రా లేదా అని. ఒకవేళ ఇయ్యలేదని అనుకో వాళ్ళు ఉచ్చకొడుకున్నాడు యూట్యూబ్ ఉప్పల్లా వాడిని పోయి అడుగుపోయి వాడు ఇస్తారని చెప్తా. ఎందురా ఊరూరు తిరిగి చెప్తా. పాదాల మీద ఏది యాత్ర ఉందా మనది రాగిరే కొడుక.
మలేషియా. ఇగో జరాగిన నీకు మంచి విషయం చెప్తా. మావాడు పాదాల మీద అంబాడే యాత్ర చేస్తుండు మా మలేషియా గాడు. సౌండ్ పెట్టను. ఇగో జూన్ 2 తారీఖు చింతపండు మలేషియా కానీ పాదయాత్ర ఉంది. ఇప్పుడు దీన్ని పెడితే ఆ కొడుకు రిపోర్ట్ కొడతాడు, లేనిపోయి స్ట్రైక్లు ఎత్తాడు. వాళ్ళు ఇచ్చారు ఆ కొడుకాడు. సో మీకు ఒక ఫోటో చూపిస్తా. సౌండ్ బంద్ చేయదునా? సౌండ్ బంద్ చేసి ఇస్తాడు నాయుడు. సరే పట్టు చూద్దాం. ఇగో ఇది మా మలేషియా కానీ పరిస్థితి. ఈయన ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఆయన పేరే వీరమల్ల అనిలా. వీరమల్ల అనిల్ అని మీకు ఆయన ఉన్నాడుగా. ఈయన ఎవరు అనుకుంటారు? తిరుమార్ మల్లన ఫేసి. ఫేసి అంటే ఏంటని మీరు అడగకరి. మావాడు అడుగు చెప్తాడు. మావాడు గిఫ్ట్ ఇచ్చారు మా మలేషియా గారికి. చేస్తున్న కబ్జాలు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. ఇగో ఇది ఈ బస్సు కేసీఆర్ లెక్క ఓ బస్సు కట్టుకుంటున్నాడు మావాడు. ఓ బస్సు కట్టి ఇగో ఇట్లా లగ్జరీగా. ఒకప్పుడు సాయపద అడక తిన్నాడు మావాడు. అన్న 10 రూపాయలు వేయరన్న, 5 రూపాయలు వేయరన్న. ఆ సాయ పైసా బాధితుల సంఘం అధ్యక్షునిగా నేను చూస్తున్నా. ఇప్పుడు ఇది వింతగా అనిపిస్తుంది నాకు. నీ అమ్మ దీంట్లో ఒక సీటు కొనే ఖరీదు పైసలు లేని లుచ్చ కొడుకు ఏ లంగా పని చేయలేదు. వార్తలు ఒకటి చూస్తలేడు. ఇలా తెలంగాణలో ఒకటి దేక్తలేడు, కుక్కలు కూడా దేక్తలేవు. హౌ ఎట్లొచ్చినాయి పైసలు అని అర్థం కావట్లేదు. అంటే దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై పేషి. దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై పేషి వీరమల్ల అనిల్ పటేల్. మావోడే అనమాట. అట్లుంటుంది మరి లెక్క మనతోని. ఎట్లా అనుకుంటారు? ఛానళ్ళు వచ్చినాయి. ఇంకా దవిడి దివిడే ఉంటుంది మనది. దవిడి దివిడే తయారుగా ఉండాలి. ఇవాళ నుంచి మొదలు పెడతాం. మీరు నన్ను కొట్టిరు, నేను కూడా మిమ్మల్ని కొడతా. మీరు కూడా తీసుకోరు నా లెక్క. చూద్దాం. విల్ ట్రై, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మావాడైతే ఇదే అనమాట. మలేషియా కానీ బొమ్మ వేసిండు. బస్సు కొనరా? 2 కోట్లు ఉంటారా అంటే మా పేజీ కాలు ఉంటాయి. అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మా పేజీ చెప్పాలి. 2 కోట్లు ఉంటుందా, 3 కోట్లు ఉంటుందా, ఎంత దాని లెక్క ఎంత చెప్పాలి. బస్సు చేయించాడంట మా మలేషియా గారు. ఇక మీరు చూడొచ్చు. ఇదంతా అదే. ఇక నేను ఇగో బ్రహ్మాండమైన బస్సు కదనే నీ అక్క. దుమ్ము 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 లేస్తుంది. జనం సొమ్ము. మందు ఉచ్చదాగి 5 రూపాయల చాయ అడక్క తిని ఆ కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ తాగితే గిసోటి బస్సులు వస్తాయి. జనంకి మాత్రం అన్ని ఇంతలా పంగనాలు పెట్టి దొంగనా కొడుకులు. ఇలా ఓడేమో నెంబర్ 1 ఛానల్ అవుతాడు, ఓడేమో ఎమ్మెల్యే అవుతాడు. జనం ఉచ్చగాలని చెప్తారు. ఇలా జనంకి అన్ని ఎక్కువ వచ్చి ఈ కొడుకులు బాగుపడరు. ఈయన యాక్టివ్ స్కూటీ ఉన్నదే ఫోటో జరాగిరి. టైం బాగుంటే మీకు యాక్టివ్ స్కూటీ చూపిస్తుంది. యాక్టివ్ స్కూటీ కొనుక్కొని బతకలేని పరిస్థితిలో ఉన్నోడు హౌరా మలేషియా. నాకు చిత్రమైతే ఇది పేసి కాని పైసలా. పేసిగాడేమో బెలినో కారు కొంటే దానికి ఈఎంఐ కట్టలేడు. వాడేమో ఈఎంఐ కట్టలేడు. వాడేమో తారు కొంటాడు, ఇన్నోవా కొంటాడు. జరాగిరి ఈ ఫోటో రావాలి నేను మీకు. ఎలా మలేషియా రావాలని కోరుకుంటున్నా. నీ స్కూటీ చూపిద్దాం జనాలకి. తెలవాలి కదరా మలేషియా. తెలిస్తే మంచిదే కదనా. వింటే మాత్రం మీకు లక్కేనా. ఇలా మలేషియా కానీ స్కూటీ లోడ్ అవుతలేదు. రేపు తీసుకొస్తా పారి మీకు స్కూటీ మీద. మా మలేషియా స్కూటీ ఇసవంచి ఇప్పుడు ఇది పెడితే 100 కాదు 200 కూడా వస్తుంది. 200 లేదు 500 కూడా వస్తాయి. యాక్టివా స్కూటీకి గతి లేని మా మలేషియా గారు ఇలా ఇన్ని కోట్లు పెట్టి బస్సు వేయించినంటే పాదయాత్రకు. అంతకంటే ముందు ఎమ్మెల్సీ కాకంటే ముందు పాదయాత్ర చేస్తే ఒంటి మీద బట్ట చక్కగా లేదు. ఇప్పుడు ఎట్లొచ్చినాయి? ఎవరిని లంగ పని చేయలే, ఏ లంగ పని చేయలే, ఏ లత్కోరు పని చేయలే, ఏ వ్యాపారం చేయలే, ఏం చేయలే. ఓన్లీ వాదలు తవ్వుకొని బతికినాం కొడక. ఎట్లొచ్చినారా పైసా? పటేల్ నీకు వగులుతుందిరా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫండ్ వండాలి. ఇప్పుడు మామూలు వండొద్దు. ఇట్లా పేదోళ్ళు బతుకు ఇట్లా ఖరాబ్ అయినాయి. ఈ అన్నిటికీ కారకం ఏ లుచ్చ కొడుకు? ఈ లుచ్చ కొడుకే, మలేషియా లుచ్చ కొడుకే. కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ. ముసలవ్వ నీకు ఎంత వస్తుంది? ముసలయ్యా నీకు ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయా? 4000 వస్తాయి. ఈ బతుకులమ్మ అన్నవాడ లుచ్చ కొడుక. వాళ్ళ ఉచ్చ తాగుతుంది కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ. దుప్ప పట్టుకొని తాగుతుంది. వాళ్ళ ఇటువంటి పోరగాళ్ళ బతుకులో మన్ను పోస్తుంది. బ్రహ్మాండంగా గురుకులాలు పెట్టిండు.
కేసీఆర్ లుచ్చనా కొడుకు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచేది. ఎవరు చూడు నీ ఇంటర్మీడియట్ చదువుతావు, ఎవరు చూడు ఏడు చదువుకోవచ్చు అంటే గురుకులాలని చెప్పేది. మొత్తం ఫ్రీ సీట్లే కొట్టేది పోరలు, అంత మంచి చదువు చెప్పేది అలా. ఈ లుచ్చ కొడుకు మలేషియా గాడు ఇలా సిగ్గు లేకుండా రాస్తుంది. ఎవరు రా కారణం? నువ్వు ఆ లుచ్చనా కొడుకు నలికుట్లో రగ్గాడు. ఈ బతుకులమ్మ అన్నవాడు ఉంటాదిరా, ప్రజలకు తెలియదు నిజం ఏందనేది. అబ్బో కొడుకు అన్నం పెడతారట. ఆహా పతివత అమ్మా, ఎంత పెద్ద పతివతవే, పతివత అమ్మా, నా అంత పత్తితే లేదు అని రాసినావు. ఇంకా పెడతలేరని అది. ఇక ఇది రెండే పేపర్ ఉంటుంది. చిన్నపిల్లలకు డైపర్ దొరకకపోతే ముడిస్తాను మనకు వస్తుంది, అది పేపర్ అంటాడు వాడు. ఇక మళ్ళీ ప్రశ్నించే పేపరు, ప్రశ్నించే గొంతుక పేపరు. గొంతు ఇప్పుడు పిక్ కట్టలు కడతాంది, ఇప్పుడు ఇంత పొడుగు, చిన్న విక్తలేదు ఇప్పుడు ప్రశ్నించే గొంతు.